200 కాదు, 1000 కోట్లు నష్టం వచ్చినా భరిస్తాను. ఇలాంటి మాటలు నేను భరించలేను. వాట్ ద హెల్ ఇస్ దిస్? పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నానా? $20,000 కోట్ల టర్నోవర్, 16 కంపెనీలు, 3,000 మంది పనిచేస్తున్నా ఈ ఘట్టం లేని సామ్రాజ్యంలో నష్టం. సార్ మన కంపెనీ షేర్లు. స్టాప్ ఇట్ మిస్టర్ శర్మ. పెద్దబాబు, నాకు బిజినెస్ చేయడం చేత కాదా? Am I not eligible for this job? చూడమ్మా ఇలా మాట్లాడుతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, న్యూస్ అందరూ నన్ను ఫూల్లా చూస్తున్నారు. పెద్దబాబు రిలాక్స్. నోమా, I cannot tolerate this nonsense. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ఆగుదేవా, సైన్ చెయ్యొద్దు. సైన్ చెయ్యొద్దు. నష్టం వచ్చిందని మీ పెట్టుబడి వెనక్కి తీసుకుంటున్నారా? నేను బ్రాండ్ అంబాసిడర్ అయినందువల్లే ఇలా జరిగిందని సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారా? When Megati Parvati was brand ambassador, the profits were very high. When that lady Parvati has dropped out, we were in loss. మళ్ళీ మేగోటి పార్వతి బ్రాండ్ అంబాసిడర్ అయితే పార్ట్నర్షిప్ కంటిన్యూ చేస్తారా? చంద్రముఖి, చందు, ఒక్క నిమిషం ఆంటీ. దేవా ప్లీజ్, ఎవరు ఏం మాట్లాడొద్దు. చెప్పండి, వి విల్ కంటిన్యూ ద పార్ట్నర్షిప్. 100% మేడం. పార్వతికి ఫ్లవర్ మందార్ పువ్వుకి హై సేల్ ఉంది. మేం పార్ట్నర్షిప్ కంటిన్యూ చేస్తాం. పార్వతి, 7 వారాల నగలు వేసుకోండి. అమ్మాయి గారు చెప్పినట్టు చెయ్యి. ఐదు నిమిషాల్లో నువ్వు రెడీ అయిపోవాలి. వెళ్ళో. మళ్ళా ఏటమ్మ గారిది? నా నన్ను వదిలేంటి. మీకు దండ పెడతాను, నాకేది వద్దు. ఈ కుటుంబం కోసం ఏదైనా చేస్తానన్నప్పుడు ఇలా ఎందుకు చేయాలని ప్రశ్నించకూడదు. తీసుకో, త్వరగా వచ్చేయ్. అఖిల, పార్వతి నీ అనుమతి కోసం ఆగినట్టుంది. అఖిల, వెళ్ళు పార్వతి.
ఆంటీ, బ్రాండ్ అంబాసిడర్ మేగోటి పార్వతి వచ్చేస్తోంది. భయపడకు పార్వతి, అత్తయ్య ఆశీర్వాదం తీసుకో. లే, మీరెట్టా చెప్తే అట్టా చేస్తాను అమ్మగారు. దేవా, అఫీషియల్ గా అనౌన్స్ చేయి. ఇప్పుడు ఘట్టమనేని దేవేంద్ర అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. దేవా, అనుకోని కారణాల వల్ల పార్వతి తప్పుకోవడం, తిరిగి బ్రాండ్ అంబాసిడర్ అవడం జరిగింది. హర్బల్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతున్నా ప్రతి వాళ్ళు పార్వతిని అభిమానిస్తున్నారని మంచి మనసుతో అర్థం చేసుకొని రుద్రపాటి చంద్రముఖి బ్రాండ్ అంబాసిడర్ పోస్ట్ కు రిజైన్ చేసింది. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ మేకోటి పార్వతి ఈజ్ ఆ బ్రాండ్ అంబాసిడర్. పార్వతి, మాట్లాడు. అందరికీ దండాలు. అమ్మగారు, పెద్దబాబు గారు చెప్పినట్టు నేను మళ్ళీ ఉంటాను. Thank you, sir. Thank you, madam. Can I have the fire? కొండవుతాం. మట్టి బొమ్మ కమ్మంటే బొమ్మ అవుతాం. అమ్మగారు, మీరు సంతోషంగా ఉండాలా, అంతే. పార్వతి, నువ్వు మట్టివి కావు, మందారానివి, మందార పువ్వువి. పార్వతి, నువ్వు మట్టివి కావు, మందారానివి, మందార పువ్వువి.
ప్రతి మహిళ మా ప్రోడక్ట్ ని నీ రూపంతో మనసు కలిపి కొంటున్నారని అందరికీ తెలుసు. అందుకే ఘట్టమనేని పెరట్లో పూసిన ముద్ద మందారానివి. చాలమ్మా, చాలు. సచ్చేంత వరకు ఈ గుండెల్లో గుర్తు పెట్టుకుంటా. పిచ్చిదానిలా చేస్తున్నావేంటి? పట్టరాని సంతోషం వస్తే ఆటోమేటిక్ గా పిచ్చొస్తుంది మావా. మా అమ్మ వాళ్ళు ముంబై ఎయిర్పోర్ట్ లో దిగారట. ఇంకో 1 అవర్ ఆగితే హైదరాబాద్ వచ్చేస్తారు. ఐఎమ్ సో హ్యాపీ నౌ. మీ అమ్మ మాచినేని పావని, మీ అయ్య మీ నాన్న మాచినేని భూపాల్ వస్తే నాకేంటి? ముందొస్తే లంచ్ చేస్తారు, లేట్ గా వస్తే డిన్నర్ చేస్తారు. ఏదైనా బొక్క మాకే కదా. భోజనాల కోసం ఎవరొస్తున్నారా ఫూల్? వాళ్ళు నీకు అత్త మావలు రిసీవ్ చేసుకోవాలన్న కర్టసీ ఉండాలి. నిన్ను చేసుకోవడం నాకు ఇష్టం లేనప్పుడు నీ పేరెంట్స్ నాకు ఏదో అవుతారని ఎందుకు ఆలోచిస్తున్నావే? పిచ్చోళ్ళ మాట్లాడక మహి. నువ్వు నేనంటే ఇష్టం లేదని 1,00,000 సార్లు చెప్తే, నేను నువ్వంటే ఇష్టమని ప్రాణం పిచ్చి అని 1,00,000 సార్లు చెప్తాను. అంత ప్రేమను చూపిస్తాను. ఆ ప్రేమేదో ఇంకో కోటేశ్వరుడి మీద చూపించు. షట్ అప్. నిన్నటి నుంచి చూస్తున్నాను. ఏంట్రా నీ ప్రాబ్లం? నువ్వే 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 నా ప్రాబ్లం. నువ్వు నరకం, నువ్వు దెయ్యం, అన్ని నువ్వే. నువ్వంటేనే నాకు అసహ్యం. వదిలేనాను. ఏం లేదమ్మా, మీ కాలకాడున్నాను కదా, ఆనందం ఏతుంది. అలా కాదు గాని మనసులో మాటేంటో చెప్పు. పర్లేదు. ఏం లేదమ్మగారు. ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీకి మళ్ళీ బ్రాండ్ అంబాసిడర్ అయ్యావన్న ఆనందమా? ఆ ఉద్యోగం పేరు పలకడానికే నోరు తిరగదు నాకు. కట్టెలు లేకుండా అదృష్టం వచ్చిందానికి అంత ఆనందపడరాదని మీరు చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయి అమ్మగారు. మరి దేని గురించి నువ్వు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు పార్వతి? నిజం చెప్పనా అయ్యగారు, నా నీ ఇంటికొచ్చి 6 నెలలు అయినాది. వంటగదిలో పొయ్యిలిగించి ఎన్ని వంటలు చేసినా బాగోలేదంటూ తినేటోళ్ళ అమ్మగారు. ఇలా సానా బాగుంది, సానా బాగుంది, సానా బాగుంది అని 3 సార్లు మెచ్చుకుంటూ 3 ముద్దలు ఎక్కువ తిన్నారు. అందుకే నా కడుపు నిండినట్టు, గుండె సంతోషంతో నిండినట్టున్నది. తీసుకున్నాం గారు. హనుమంతు మా జీవితంలో భాగమయ్యాడు. నువ్వొచ్చాక భారం అవుతావనుకోలేదు. నీ అభిమానం, నమ్మకం, గౌరవం, ప్రేమ ఇవన్నీ చూస్తుంటే అన్నిట్లో హనుమంతుని మించిపోయావు పార్వతి. అట్ట నమ్మగారు నన్ను పొగిడారా? ఈ మాట మా అయ్యకి చెప్పాలా? నీ మీద నానే నెగ్గానని అమ్మగారు అన్నారని మా అయ్యకి చెప్పాలా?
అవును పార్వతి, నువ్వే గెలిచావు. అందరి ప్రేమని గెలిచావు. కానీ నీ జీవితమే అయ్యా, నాకేం కాలేదయ్య గారు. పెళ్లి గురించా ఆ శివబాబు గారు రాసి పెట్టలేదంతే. ఎవరు రాసి పెట్టున్నారో. ఇట్ట అమ్మగారి కాళ్ళ దగ్గరికి వస్తావు. అమ్మగారే నా పెళ్లి చేస్తారంతే. నీ గుండె ధైర్యం బాగుంది పార్వతి, కృంగిపోకు. నీ పెళ్లి నా చేతుల మీదుగా జరిపిస్తాను. చాలమ్మా, చాలు. మీ సల్లని మాట వింటుంటేనే పానం చల్లబడుతోంది. కోపంతో నువ్వు ఒక గ్లాసు పగలగొట్టావు. నీకన్నా నాకు 1000 ఆవేశం ఉంది. ఈ ఇంటినే తగలబెట్టగల తాహతుంది. కనీసం పగలగొట్టిన గ్లాసుని తిరిగి తీసుకురాగలనన్నా పట్టుదలైనా ఉందా నీలో? మామ్, Shut up! కింద పడ్డ గ్లాసు ముక్కలతో సమానం నీ జీవితం. కుక్కలా రోడ్డు మీద తిరిగే నీలాంటి వాడిని చేసుకోవడానికి అవసరం ఉన్న ఆడపిల్ల తప్ప అణకువ ఉన్న ఏ ఆడపిల్ల రాదు. మాచినే ఐశ్వర్యకు ఏం తక్కువైందని నిన్ను కట్టుకుంటానంటుంది. చెప్పు. కమానైసే డబ్బా, పరువా, మర్యాద. హై క్లాస్ కుటుంబంలో పుట్టి లో క్లాస్ గా బిహేవ్ చేసే వరస్ట్ బ్యాచులర్ వి నువ్వు. ఘట్టమనేని శివశంకర్ అఖిలాండేశ్వరిలా ముద్దుల కొడుకుని చుట్టాలనుకుంటారు గాని బయట జనం హద్దులు తెలియని చిన్న కొడుకు అని చెప్పుకుంటారు. ఐశ్వర్యతో నీ పెళ్లి ఫిక్స్ అయ్యింది. అణిగి మణిగి ఉండమని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మహి, నీ ప్రాబ్లం ఏంటి? ఇద్దరి కోడళ్లతో నిశ్చితార్థం పెళ్లిళ్ళు ఒకేసారి అవుతున్నాయని మురిసిపోతుంటే ఏం చేస్తున్నావురా నువ్వు? డాడ్, అది మాట్లాడుకు. నీకు మాట్లాడే అర్హత లేదు. ఆ యాంగిల్ ఏంటి? లే. సాంగ్ ఎండ్ లో ఇలాంటి స్టెప్ వేద్దాం అనుకున్నానక్క. డాన్స్ మాస్టర్ ఎవరూ లేరు, నేనే కంపోజ్ చేస్తున్నానక్క. కంపోజ్ చేయట్లేదు, ఇల్లంతా కంపు చేస్తున్నావు. అరటి పళ్ళు తిని
తొక్కలు ఇలాగేనా పారేసేది ఆ? నువ్వు తిని పాడేసిన తొక్కి పడిపోయావని తెలిసింది భవాని. కవరింగ్లు ఇచ్చుకోక ఏరి కవర్లో వేసి. అలాగే బావగారు, పార్వతిని పిలుస్తాను, ఆగండి. ఏయ్, ఆగు. నువ్వు తిన్న ప్లేట్లు తీయడానికి పనోళ్ళు కావాలి, తిని పారేసిన తొక్కలు ఏరడానికి కూడా పనోడు కావాలా? అక్క, అది కొంచెమైనా బుద్ధి తెచ్చుకోవా నువ్వు? కోతిలా గెంతులేయడమేనా? పూర్ణచంద్రుణ్ణి చూసే ముందు చిన్న సైజు ప్రోగ్రాం పెడదామని చిన్నబాబు రెచ్చగొట్టాడక్క. అందుకే కసితో ప్రాక్టీస్ చేస్తున్నానక్క. నీ మొహం. అక్కనడిగి చెక్కు తీసుకోవడం కాదు పెద్దరికం అంటే, చెక్కు చెదరకుండా ఉండేలా మన క్యారెక్టర్ని చూసుకోవడం. అర్థమైందా? చాలా బాగా అర్థమైందక్క. త్వరగా రెడీ అయ్యి కిందకిరా. స్వచ్ఛ భారత్ నినాదాన్ని గుర్తు తెచ్చుకొని గదంతా క్లీన్ చేసొస్తానక్క. రోజు రోజుకి చిన్నపిల్లనవుతున్నానని నిజంగా అఖిలక్కకి కుళ్ళుగా ఉన్నట్టుంది. చాందికా సూరత్ క్రీములు ఇంకో డజన్ తెప్పిస్తాను. చిచి, నాకేం కర్మ పట్టింది? ఏ పార్వతి, ఎక్కడ చచ్చావే? సౌందర్య, చెప్పరా. ఓ మాట చెప్తాను, విడ్డూరమనుకో కదా. ముందు చెప్పు, ఆ నకని సంగతి చెప్తా. వద్దులే, కోరి మరి కొట్టించుకోవడం ఎందుకు? ఊరికి అన్నలేదా? ఏటో చెప్పు. మరేం లేదే, ఈ ఇంటి దీపాలు పెద్ద కోడలు వెలిగించాలని అమ్మగారు చెప్తూ ఉంటారు కదా. అవును, చెప్పారు. అట్టయితే నువ్వు 6 నెలల నుండి ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించుండవు? అంటే నువ్వు పెద్ద కోడలు లెక్కనా? గనిగో సంపత్తా నేను. ఎరా నోట్లోకి వచ్చినట్టు వాగుతున్నావేటి? అది గనిగా సచ్చినోడా, ఏటనుకున్నావురా? కళ్ళు పోతాయి. అయ్యో, మర్చిపోయాను. ఎవరూ లేని ఏకాంతంలో ఇవాళ నా మనసులో మాట చెప్పాలనుకున్నాను దేవబాబు. దీన్ని అఖిలాండేశ్వరి అత్తయ్య దగ్గర బుక్ చెయ్యాలి. ఎన్నాళ్ళు మీ మాట, మీ సూపు, మీ అందం సూత ఆరాధించిన అది ప్రేమ ఏమో కూడా తెలీదు. ఇప్పుడు తెలుస్తుంది పెదబాబు గారు. అమ్మ తోడు, అది ప్రేమే. దేవబాబు, నువ్వు లేకుండా మటుకు నాను బతకను. నీకోసం ప్రాణమైనా ఇస్తా, కానీ నువ్వు నువ్వు ప్రేమించను అని మాత్రం అనకు. పల్లెటూరు పార్వతిని. మన వాడేది
మనసెట్టి చూసేది మీరే దేవబాబు గారు. అమ్మో అమ్మో అమ్మో, ఎంత ధైర్యం దీనికి! చూసావా చంద్రముఖి, దేవాకి లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటోంది ఇది. పెదబాబు పుసుక్కున ఊ అంటే ఇంకేమైనా ఉందా? అందమైన నీ జుట్టు బోడిగుండకు బలవదు. ఆవేశపడి దాన్ని నిలదీస్తే తప్పయిందని నా కాళ్ళు పట్టుకుని బతిమాలుతుంది. నాకదిష్టం లేదు. అట్ట సేతే కన్నుల పండగగా ఉంటదమ్మగారు. మరి పాపం పార్వతి ఎవరిని చూస్తుందా ఆంటీ? బాధపడకు పార్వతి. కాబోయే భర్త లేకపోతే భగవంతుణ్ణే చూడాలి. జల్లెడ్ నుండి చంద్రుని చూశాక గోపీకృష్ణుని చూడు. తప్పకుండా నీకు మంచి భర్త దొరుకుతాడు. మీరు చెప్పినట్టే చేస్తానమ్మగారు. అత్తయ్య, ఈ బ్లూ కలర్ శారీలో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఈ చంద్రముఖి పొగిడినట్టే పొగిడి జలక్క ఇస్తుందనుకుంటా. మా మమ్మీ ఏంజెల్ వదినా, గాడెస్. మహి ఇక చాలే ఆపు. ఆబ్రా డాడ్, మమ్మీ ఎలా ఉందో మాటలో కాకుండా మీరే పాటలో చెప్పాలి. ఇలా ఇరిగించేసేవండి పెద్దబాబు. పాటలో పొగడ్తలు ఏమాత్రం తగ్గినా అఖిల నన్ను ఊరికే వదిలేస్తుందా? హే ఆంటీ సిగ్గుపడుతున్నారు. అంకుల్ మీరు పాడాల్సిందే. నా వాయిస్ అంత బాగోదమ్మా. అప్పట్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఇలాగే అనుకున్నారట. ఇక ఘంటసాల గారు అయితేనేమో అరే చిన్నబాబు, నన్ను అడ్డంగా బుక్ చేసేస్తున్నావు. మా నాన్న మాట తీపి, పాటెందుకు తీయగా ఉండదు? పాడండి నాన్న. పాడండి బావగారు. ఓకే 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 పాడతాను పాడతాను. నో స్ట్రైక్, నో స్ట్రైక్. సూపర్. ఆల్ ది బెస్ట్ డాడ్. కమ్ బ్రో. ఇప్పుడు బావ దేవా, చందు అక్క ఇద్దరు డాన్స్ చేయాలి. బాబీ కమాన్, బ్రోతో కలిసి డాన్స్ చేసే ఛాన్స్ వచ్చింది. నువ్వు డాన్స్ చేసిరా, తర్వాత పార్వతిని తొయ్త కాడించచ్చు. మొబైల్ చూస్తూ ఉండు. కమాన్ బ్రో. రే మై వద్దురా ప్లీజ్, నా మాట విను. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.